అరే గీయాలైతే మా అమ్మ నాటుకోడి గుడ్లు, ఎల్లిగడ్డ కారం కాంబినేషన్‌తోని కూరొండింది. మొత్తం అన్నమంతా గలంతోని తిననట్టు ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంది. అక్షయకల్ప నుంచి నాటుకోడి గుడ్లయితే ఆర్డర్ పెట్టినాం. పాండ్రి ఎట్లా చేయాలో చూపిస్తదంట మా అమ్మ. అర్రే కాకా చెప్తున్నా, అన్నమైతే ఆ రోజు పొడి పొడి వండుకోండ్రి. 4 గుడ్లు ఒక నీళ్ళలో ఏసేసుకొని, మూతమంతా దొడ్డుప్పేసుకొని ఉడకబెట్టుకోనికి పక్కన పెట్టుకోరి. అది ఉడికేలోపు మిగతా ప్రాసెస్. కల్వంలో జీలకర్ర, దొడ్డుప్పు, ఎల్లిపాయలేసి మంచిగా ఎల్లిపాయ నలిగే వరకు మెత్తగా దంచేసుకోరి. ఇక అందులోనే లాస్ట్‌లో మూతమంతా కారం, మీకు కారం సరిపడా కారం ఏసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలన్నట్టు. కడాయిలో నూనె కాగిన తర్వాత జీలకర్ర, కళ్యామాకు అట్లనే సన్నగా పొడుగు కోసుకుని ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, వేసుకొని క్రిస్పీ అవ్వాలి. ఎంత మంచిగుంటే ఎంత గోలితే అంత మంచిగుంటుంది అన్నట్టు. ఇక గుడ్లు కూడా ఉడికినాయి కదా, పొట్టు తీసేసుకొని ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు చూసారు కదా ఎర్ర గోలిన తర్వాత ఎల్లిపాయ కారము పసుపు వేసేసి మంచిగా కలుపుకొని, ముందుగా అయితే తెల్ల సోన ఉంటుంది కదా, అదే ముక్కలు ముక్కలు వేసుకొని అందులో ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. లాస్ట్లో చందమామ వేసుకుందాం, ఎందుకంటే నలిగిపోకుండా ఉంటుంది అన్నట్టు. ఇక అన్నం పొడి పొడి వండుకొని ఇది కలుపుకొని తిన్నారనుకోరి, ముద్ద ముద్దకు ముక్కు వస్తుంటుంది. ఆ ఉల్లిగడ్డ టేస్ట్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఈసారి ట్రై చేయండి.